ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 11వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ప్రియమైన వారి నుండి ఒక వార్త అందుతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించాలనే కుతూహలం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోయే తత్వాన్ని వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాలను సాధిస్తూ ఉంటారు. పట్టుదల వదిలిపెట్టరు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మిథున రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. 2025వ సంవత్సరం జూలై 11వ తారీఖు శుక్రవారం రోజున ఇక వీరికి అనేది మీ ప్రియమైన వారి నుండి ఒక శుభవార్త అనేది అందుతుంది. అయితే వీరి యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అనుకుంటున్నారు. ఆ వ్యక్తిని కలుసుకోవడంతో ఎన్నో రకాల అవరోధాలు మీకు ఎదురయ్యాయి. ఒకప్పటికి స్నేహితురాలు కావచ్చు, బాల్యమిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వారితో చాలా కాలం క్రితం క్లోజ్డ్గా ఉండేవాళ్ళు. కొన్ని పరిస్థితుల కారణంగా వీరి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా మీకు దూరం అయిపోయారు. వారిని కలుసుకోవాలని కూడా చాలా కాలంగా, చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మీ జీవితంలో వారిని కలుసుకోలేని ఒక నిర్ణయానికి వచ్చేశారు. వారిని మీరు వదిలేశారు. ఇక అటువంటి వ్యక్తి కలుసుకోవాలనే ఒక అవకాశం వస్తుంది. అనుకోకుండా వారు మీకు తరహా పడటం కానీ, వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ వేరే వ్యక్తుల ద్వారా మీకు దొరకడం కానీ, లేదా వారు మీకు నేరుగా ఫోన్ చేయడం కానీ, ఇలా ఏదో ఒక రూపంలో వారిని కలుసుకునే ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యం కలుగజేసే అటువంటి అంశం, సంఘటనని చెప్పుకోవచ్చు. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఈ రోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు అప్పుల ఊబిదిలో ఇరుక్కొని ఉన్నారు. అప్పులను తీర్చడానికి ఏ విధంగా అప్పులను తీర్చాలనే ఒక డైనమాన్లో ఉన్నారు. ఆందోళన పడుతున్నారు. ఒక మార్గం అనేది కనిపించబోతుంది. అనుకోకుండా ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గం ద్వారా అప్పులు తీర్చే అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది. లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు లోన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని మీరు హాజరవుతారు. ఇరుగు పొరుగు సభ్యుల ఎవరో ఒకరు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో శుభకార్యాలని ఆహ్వానించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా మీరు మానసికంగా ఆందోళన పడుతున్న ఒక అంశం అయినటువంటి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారి వ్యక్తులకు
ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగి వారి నుండి డబ్బులు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నా ఆ డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోన్ శాంక్షన్ అవుతాయి. అలాగే వివాదాలలో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలు కానీ భూములు కానీ మీరు విడిపించుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. న్యాయపరమైనటువంటి తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వంశపారపర్యంగా మీకు రావాల్సిన ఆస్తుల కోసం మీరు చాలా కాలంగా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ రోజు మీకు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం వస్తుంది. కొంతమంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటం, విహారయాత్రకు ప్లాన్ చేయటం చేస్తారు. ప్రణాళికను రచించుకుంటారు. దానికి సంబంధించినటువంటి టికెట్ బుకింగ్ చేసుకొని ఇటువంటి పనులు చేసే అవకాశాలు కూడా మీ యొక్క మిథున రాశి వ్యక్తుల జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఆన్లైన్ పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారా, దాని గురించి ఒక వ్యక్తి నుండి మీకు గైడెన్స్ అనేది పొందుకుంటారు. అంటే ఆన్లైన్ వ్యాపారాల పట్ల మీకు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి ఒక వ్యక్తికి చక్కటి గైడెన్స్ని అయితే మీరు అందిస్తారు. వ్యాపారస్తులకి వినియోగదారుల నుండి ప్రశంసలను పొందుకోబోతున్నారు. కానీ వినియోగదారుల్లో ఒకరికి మాత్రం నెగిటివ్ కామెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి వారు నెగిటివ్గా మాట్లాడతారు. ఇది మీకు మిమ్మల్ని బాధ కడులుగా చేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా అనుకూల ఫలితాల ప్రత్యేకాలు మిశ్రమంగా ఉన్నాయి. 2025 సంవత్సరం జూలై 11వ తారీఖు సోమవారం అనేది మిథున రాశి వ్యక్తులకు ఉండబోతుంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే గనక దాన్ని బయటకు పంపించడానికి ప్రతి ఒక్క అమావాస్య, పౌర్ణమి తిథులలో మీ ఇంట్లో గోమూత్రాన్ని అనేది చల్లుకోండి. అలా చల్లుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా, దోషాలు అన్నీ పోయి మీకు అంత మంచి జరుగుతుంది. సో ఈ విధంగా ఈరోజు మిథున రాశి వారికి అనేది ప్రియమైన వారి నుండి వార్త అందుతుంది. ఇక ఈరోజు చూసారు కదండి, 2025 సంవత్సరం జూలై 11వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.